ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగినగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోవాను సువార్త 2:3 ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యూదుల యొక్క పెళ్లి విందులో ద్రాక్షారసము చాలా ముఖ్యమైనది. ఇది వారి యొక్క సంతోషం కోసం. అయితే పెళ్లింటిలో ద్రాక్షారసం అయిపోతే అది పెళ్లి కుమారుడుకు అపమానం. జనాలు సణుగుతారు, వివాహం గురించి చెడుగా మాట్లాడుతారు. ఆ వివాహ ఇంటిలో మొదట ద్రాక్షరసము అయిపోయే పరిస్థితి, తర్వాత లేదని పరిస్థితి. అయితే యేసు అక్కడే ఉండదున లేదు అని పరిస్థితిలో నుండి సమర్థిలోనికి వచ్చాయి. లోటు లేదు, పాత్రలు నిండి పొరలాయి. విందు వారి యొక్క హృదయం ఆనందించును. ద్రాక్షారసము ఆత్మీయ ఆనందమును సమాధానమును చూపిస్తుంది. ఆత్మీయ సంతోషం నష్టమైపోకూడదు. ఆ పెళ్లి ఇంటిలో ఆ పెళ్లి కుమారుడు అందరికీ ద్రాక్షారసము ఇచ్చారు. అది త్వరలో అయిపోయాయి. కావలసిన కొలతలో సరిపోలేదు. ప్రాంచీక ఆనందం త్వరలో ముగుస్తుంది. అయితే దేవుడిచ్చే సమాధానం ఎంత గొప్పవి, విలువైనవి. ఆ కానా పెళ్లి ఇంటిలో చాలా పాత్రలు ఉండొచ్చు. అయితే యూదుల శుద్ధీకరణ ఆచారణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడే ఉంచబడి ఉండెను. ఆ పాత్రలు కడిగి ఇంటి లోపలికి తీసుకొని వచ్చి యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారి వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఆ నీళ్ళని మంచి రుచి అయిన ద్రాక్షారసముగా చేశారు. ప్రపంచం మీరు వ్యర్థ పాత్రమని అనుకోవచ్చు, సంతోషం లేదు, సమాధానం లేదు అని చెప్పొచ్చు. అయితే పరమ తండ్రి మమ్మును తన ఆనంద పాత్రముగా ఎన్నుకున్నాడు. యేసుని ఇంటిలో ఉండే నీ సమస్య అన్నిటికీ పరిహారి. హల్లెలూయా. నీకు అసాధ్యమైన విషయాలు యేసుకు అప్పగించండి. అయితే అన్నీ అన్నీ యేసుకు సాధ్యము. నేటి వరకు నీకున్న బాధకరమైన విషయాల మీద అద్భుతం చేయబోతున్నాడు. మీరు మీ జీవితంలో సమాధానం పొందుతారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.